హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంట్లోనే మష్రూమ్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం మష్రూమ్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మష్రూమ్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకి చిన్న చిన్న పీసులుగా ఉంటే బాగా ఫ్రై అవుతుంది. నేనైతే ఈ విధంగా మష్రూమ్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత మీడియం సైజు ఆనియన్స్ని 4 తీసుకున్నాను. కడాయిలో 4 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పుని తీసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ని అయితే వేసుకున్నాను. ఆనియన్స్ని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము దాంట్లో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేసుకొని శుభ్రంగా కలపాలి. దాని తర్వాత మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్ అంతా వేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. మనం మూత పెట్టిన తర్వాత మష్రూమ్లో అయితే వాటర్ అయితే ఫామ్ అవుతుందండి బాగా. అది మనకి తగ్గేంత వరకు అలాగా కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి మష్రూమ్